దుర్గాదేవి నవరాత్రులు ఎందుకు జరుపుకుంటామో తెలుసా? సత్యయుగానికి ముందు మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వరం వల్ల మగవారి చేతుల్లో మరణం ఉండదని గర్వితుడై దేవతలతో యుద్ధం చేసి ఇంద్ర పదవి చేపడతాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోగా బ్రహ్మ, మహేశ్వర, విష్ణువు వారి తేజస్సును ఒకటిగా చేసి ఒక మహాశక్తి రూపాన్ని పుట్టిస్తారు. ఆవిడే జగన్మాత దుర్గాదేవి. అలా ఉద్భవించిన దుర్గామాతకి శివుడు త్రిశూలాన్ని, విష్ణువు సుదర్శన చక్రాన్ని, బ్రహ్మ అక్షమాలని, హిమవంతుడు సింహాన్ని వాహనంగా ఇస్తారు. ఇలా సర్వదేవతలు ఆయుధాలు సమకూర్చి మహిషాసురుడితో యుద్ధానికి సిద్ధం చేస్తారు. సింహనాదాలు చేస్తూ దుర్గామాత మహిషాసురుడితో 9 రోజుల పాటు యుద్ధం చేస్తుంది. ప్రతిరోజు అమ్మవారు ఒక్కో రూపం దాల్చి 9 రోజులు రాత్రి పగలు రాక్షసుడితో యుద్ధం చేసి 10వ రోజు రాక్షసుని సంహరించి విజయం సాధిస్తుంది. యుద్ధం చేసిన 9 రోజులను నవరాత్రులుగా, రాక్షసుని సంహరించిన దశమిని విజయదశమిగా, చెడుపై మంచి గెలిచిన విజయానికి గుర్తుగా దసరా పండుగగా జరుపుకుంటాం.